చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే రాష్ట్రం మొత్తం ప్రజలు పండుగ చేసుకుంటున్నారని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జగన్ పాలనలో పడిన కష్టాలు పోవాలని, కూటమికి విజయాన్ని అందించారని, చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. రాక్షస పాలన పోయిన కారణంగా రాష్ట్రంలో ప్రజలు పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. అలాగే కొత్తపేట సుబ్రహ్మణ్య స్వామి మెట్ల వద్ద కేక్ కట్ చేసి పేదలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం వెంకటేశ్వరరావు, నరసింహ, బాబురావు, దేవర కళ్యాణ్, రాఘవ, సీను, రాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. శంకర్ పెట్టి పచ్చలు తీయండి. ఓకే ఈరోజు పసందైన రోజు అని ప్రజలందరూ కూడా మరి తెలుసుకుంటా ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. మరి అమ్మవారి ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు, మరి అదేవిధంగా ఆ యేసుప్రభు ఆశీస్సులు మరి ఈ కూటమికి ఉండాలని, ఉంటాయని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇది మరి పార్టీల విజయం కాదు, ప్రజల విజయం అని అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా కూడా ఇవాళ అతిరథ మహారథులందరూ కూడా కేసర్ దగ్గర ఉన్నారు. గన్నవరం నియోజకవర్గంలో మరి నరేంద్ర మోడీ గారు కూడా రావడం జరిగింది. మరి ఈ ప్రమాణ స్వీకారం, చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం దేవుళ్ళందరూ ఆశీస్సులు కూడా ఉంటాయని, ఉండాలని, అమరావతి అభివృద్ధి పదంలో నడవాలని, అట్లా అదేవిధంగా కూడా మరి మనకు ప్రత్యేక హోదా కూడా రాబోతుందనే కూడా ఆశ మాకు అందరికీ కూడా ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రకటించే ఉంటారు, ఇప్పటికీ ప్రకటిస్తారని కూడా ఆశ. ఎందుకంటే ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రం ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందిందంటే అన్ని రకాలుగా చెందింది. మరి ఇవాళ సత్తా కలిగిన నాయకుడు మనకి చంద్రబాబు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ గారి నాయకత్వం కూడా మనకు అవసరం. అట్లాగే ఈ కూటమి విజయం వెనక ఎన్నో కష్టాలు, ప్రజలు ఎన్నో ఆక్రందనలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు గెలిపించడానికి కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చేసిన మోసమే దీనికి కారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిత్యావసర వస్తువులు పెరగడమే కాకుండా మరి అన్ని రకాలుగా కూడా ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అతని గురించి తలుచుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే ఇక రాబోయే రోజులన్నీ కూడా ముహూర్తం, ఇది బ్రహ్మముహూర్తం. 11:27 నిమిషాలకి ఈరోజు బ్రహ్మముహూర్తం పెట్టారు. 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఏదైతే ఇచ్చారో అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసే విధంగా మరి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. మరి మరొక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే 2014లో కూడా మనం చూసాం, ఏ ఒక్క నిత్యావసర వస్తువు ధరలు పెరగకుండా, అదేవిధంగా ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు పెరగకుండా ఇవాళ సాగినటువంటి ఆ 2014-19 ప్రభుత్వం ఇవాళ మళ్ళీ రాబోతూ ఉంది, వచ్చేసింది. మరి మనం అందరం కూడా వాళ్ళకి మరి మన వంతు సహకారం ప్రభుత్వానికి కూడా అందించాల్సిన అవసరం ఉంది. మరి మనకి ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చే విధంగా కూడా ఈ కూటమి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా కూడా మరొక్కసారి కూడా ఇది
నాయకులకి కూటమి సభ్యులు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్పడం కన్నా కూడా శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా చెప్తున్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కూటమి సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.